దేవుని నామానికి స్తోత్రములు. ఈ సాయంకాల సమయంలో చేరి వచ్చిన మీ అందరికీ ఆ దేవాది దేవుడు ఆయన యొక్క కృప మనపై ఉన్నందుకు వేలాది స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రార్థనతో వాక్యాన్ని ప్రారంభించుకున్నాను. కృప కలిగిన తండ్రి, దయగలిగిన ప్రభువ, మీ బలమైన హస్తాలకు వేలాది స్తోత్రాలు నాన్న. ఈ సాయంకాల సమయమున మేమందరము ఒక మందగా చేరి మీ సన్నిధానంలో మిమ్మల్ని స్తుతించడానికి, ఆరాధించడానికి, గంధపరచడానికి, మహిమపరచడానికి ప్రభా మీరు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకు వేలాది స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. అల్పులము, అయోగ్యము తండ్రి అని పిలిచేందుకు కూడా యోగ్యత లేదయ్యా. అయినప్పటికీ మీ ఉచితమైన కృపతో, ప్రేమతో మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచిన గొప్ప రాజా నీకు వందనాలు. గొప్ప తండ్రి నీకు వందనాలు. శక్తిమంతుడా నీకు వందనాలు. నీ కుమార్తె ప్రభా నీ పక్షాన్ని నిలువబడి వాక్యాన్ని విత్తిచుండగా మీ ఆత్మ అభిషేకాన్ని నాపై కుమ్మరించమని అడుగుతున్నానయ్యా. అయ్యా సహాయం చేయండి. నా నోటిని బోరుగా వాడుకొని ఎక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ నన్న నీ రక్షణ అనుభవాన్ని ప్రభ, నీ ఆత్మీయ మేలు ప్రభ పొందుకొని నీ అభిషేకంతో బిడ్డలు తమ గృహాలకు వెళ్ళడానికి సహాయం చేయండి. నేనైతే ఒట్టిదాన్ని, మట్టిదాన్ని, దేనికి పనికిరానటువంటి దాన్నయ్యా. అయినప్పటికీ నీ కృపతో నింపి బలపరచమని, ఈ సాయంకాల దీవెనలు మాపై కుమ్మరించమని, మా కొరికి రక్తము ఖర్చు ప్రాణం పెట్టిన యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మొదటిగా ఈ అవకాశం ఇచ్చిన ఇరువురు మాస్టర్ గారికి, సంఘానికి నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వాక్యంలోకి వెళ్ళినట్టయితే యెషయా గ్రంథము 51వ అధ్యాయము 4 నుంచి 8 వచనాలు చూసినట్లయితే, నా ప్రజలారా నా మాట ఆలకించుడి, నా చెవులారా నా చెవియొగ్గి వినుడి. ఉపదేశము నా యొద్ద నుండి బయలుదేరును, జనములకు వెలుగు కలుగునట్లుగా నా విధిని నేనెంతును. నేను ఏర్పరచిన నీతి సమీపంగా ఉన్నది, నేను కలుగు చేయు రక్షణ బయలుదేరుచున్నది. నా బాహువులు జనములకు తీర్పు తీర్చును, దీపవాసులు నా తట్టు చూచి నిరీక్షణ గలవారు. వారు నా బాహువును ఆశ్రయింతురు. ఆకాశము వైపు కనులెత్తుడి, భూమి క్రింద భూమిని చూడుడి. అంతరిక్షములు పొగవలే అంతర్ధానమగను, భూమి వస్త్రము వలె పాతగిలిపోవును, అందరి నివాసులు అటువలే చనిపోవదురు. నా రక్షణ నిత్యముండును, నా నీతి కొట్టివేయబడదు. నీతి అనుసరించువారారా నా మాట వినుడి, నా బోధను హృదయమందుంచుకున్న జనులారా ఆలకించుడి. మనుషులు పెట్టు నిందకు భయపడకుడి, వారి దూషణ మాటలు దిగులు పడకుడి. వస్త్రములు కొరికివేయినట్లు చిమ్మట వారిని కొరికివేయును, బుద్ధింకకు గొర్రెబొచ్చును కొరికివేయినట్లు వారిని కొరికివేయును. అయితే నా నీతి నిత్యము నిలుచును, నా రక్షణ తరతరములు ఉండును. దేవుని యొక్క రక్షణ తరతరములు ఉంటున్నారు. ఎప్పుడు ఆ రక్షణ తరతరములు ఉంటుంది. ఆయన యొక్క కృప ఎప్పుడు ఉంటుందంటే ఈ ఇవ్వబడేటువంటి అంశం రక్షణ అనుభవం. రక్షణ అంటే కాపాడడం, భద్రత, సాయము. రక్షణ అంటే కాపాడటం. ఎట్లా కాపాడబడాలా, ఏ విధంగా రక్షణ ఉంటుంది, ఏ విధంగా మనము ఉండగలుగుతున్నాము. అభయము అంటే ధైర్యం, నేనున్నాను అనేటువంటి భరోసా. ఎక్కడ ఈ భరోసా ఉంటుంది, ఎక్కడ ఈ అనుభవం ఉంటుంది, ఎక్కడ ఈ యొక్క శక్తి ఉంటుంది. నాకు ఉన్నారు, నాకు సహాయం చేసే వాళ్ళు ఉన్నారు అనే భరోసా మనుషులకి ఎప్పుడు కలుగుతుంది? బిడ్డలకి తల్లిదండ్రులు ఉన్నారన్న ఒక భరోసా, తండ్రికి పిల్లల యొక్క భరోసా. కానీ ఈ లోకంలో అన్నీ అశాశ్వతమే. ఈ లోకంలో అన్నీ అశాశ్వతమే, కానీ శాశ్వతంగా ఉండేది మాత్రము దేవుని యొక్క కృపే. దేవుని యొక్క కృపే అంటాడు. ఇప్పుడు ఈ సంగమా మనం దేని నుండి మనం కాపాడబడాలి, దేని నుండి మనం ధైర్యంగా ఉండాలి. మొదటిగా దేని నుండి మనం కాపాడబడాలి, ఎక్కడ మనం కాపాడబడాలి, ఎక్కడ మనం ధైర్యంగా ఉండాలి. అంతేకాదు, ఒకసారి మనం పరిశీలించినట్టే మనమందరం కూడా జన్మతః పాపులమే. మనమందరం కూడా జన్మతః పాపులమే. మలినమైన మన జీవితాలని, పాత జీవితాలని పరిశుద్ధపరచటకు, మనల్ని శుద్ధులుగా చేయటకు యెహోవా తండ్రి తన కుమారుని లోకానికి పంపించారు. ఆయన మన పాపములన్నిటినీ ఎలా శుద్ధీకరించారు. ఆ కుమారుడు మన పాపాలన్నిటినీ, మన రోత జీవితాన్ని, మన మలినమైనటువంటి మన యొక్క హృదయాన్ని ఏ విధంగా పరిశీలిస్తాడు, పరిశోధిస్తాడు, ఏ విధంగా తన దగ్గరికి
హక్కున చేర్చుకుంటాడు. ఎలా ఆయన హక్కున చేర్చుకోగలడు? ఆయన యొక్క కృప ఎలా వస్తుంది మన మీదకి? మనల్ని అలా శుద్ధీకరించి మనల్ని పవిత్రులుగా చేసి ఆయన బిడ్డలుగా చేసుకోవాలంటే ఎన్ని ఆటంకాలు, ఎన్ని శోధనలు, ఎన్ని బాధలు అయినప్పటికీ కూడా నువ్వు నా కుమార్తెవి. సంవత్సరముల మీద సంవత్సరములు పోతానే ఉన్నాయి, లెంట్ డేస్ వస్తానే ఉన్నాయి. అయినా కానీ మనలో ఉన్నటువంటి మలినమైన హృదయాన్ని, మలినమైన పాత జీవితాన్ని విడిచిపెట్టేది లేదు. ఎందుకని అంటే సంవత్సరాలు గడిచిపోతున్నా కూడా, భయంకరమైన శోధనలు వస్తున్నా కూడా, కానీ మన యొక్క లోక ఆశలు మాత్రము మనం ఎప్పుడు కూడా విడిచిపెట్టాం. ప్రతిసారి ప్రతి ఇంట్లో ఎంతో ఆయన రక్తము గురించి చెప్తాము, మన పాపములు కడుక్కోవాలని చెప్పుకుంటుంటాం. అయినా కూడా మనలో పేరుకుపోయినటువంటి కోపాలు, ద్వేషాలు, ఈర్షలు, అసూయలు అనేవి మన జీవితాల్లో మిగిలిపోతూనే ఉన్నాయి అన్నమాట. కీర్తనల గ్రంథము 51వ అధ్యాయం చూసినట్లయితే, కీర్తనల గ్రంథము 51వ అధ్యాయం చూసినట్లయితే 5వ వచనం చూసినట్లయితే, నేను పాపములో పుట్టిన వాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించింది. పాపములోనే పుట్టిన వాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించింది. మరి ఈ పాపములోనే మన పుట్టుకే మన పాపము, మన జన్మే పాపము. అటువంటి ఈ జన్మ ఏ విధంగా మనము ఎలా ఉన్నాం, మన స్థితి ఎలా ఉంది? పాపములోనే పుట్టాము, పాపములోనే బ్రతుకుతున్నాము, పాపములోనే మరణిస్తాము, మరణించాము. అయితే ఆయన దగ్గరకు వచ్చిన ఆయన బిడ్డలని ఆయన ఎప్పుడు కూడా మరణించే స్థితికి ఆయన ఎప్పుడు కూడా తీసుకుపోవడం. ఆయన బిడ్డలుగా చేసుకోవాలని, ఆయన దగ్గర తన దగ్గర తనతో ఉంచుకోవాలని, మనల్ని ప్రేమిస్తూ ఆయన ఎంతగా హక్కున చేర్చుకోవాలని చూస్తున్నాడంటే, రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9 నుంచి 15 వచనాలు చూసినట్లయితే, అక్కడ మనం ఏ విధంగా ఉన్నాము, ఏ విధంగా పతనమైపోతున్నాము, ఏ విధంగా మన జీవితాలు ఉన్నాయో చెప్తున్నాడు అనమాట. అలాగైనా ఏమందును, మేము వారికంటే శ్రేష్ఠులమా, తక్కువ వారమా? ఎంత మాత్రము కాము. యూదులేమి, గ్రీకు దేశస్థులేమి అందరూ పాపమునకు లోనై ఉన్నారని ఇంతకు ముందు దోషారోపణ చేసి ఉన్నాము. ఇందులో గురించి వ్రాయబడినది ఏమనగా, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు. ఈ భూమి మీద నీతిమంతులు అనేవాళ్ళు ఎవ్వరు కూడా లేరు, ఒక్కరు కూడా లేరనమాట. దేవుని వెతుకువాడు ఎవడు లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారే, మేలు చేయవాడు లేడు, ఒక్కడైనను లేడు. వారు గొంతుకు తెరిచిన సమాధి, వారి నాలుగుతో మోసము చేయుదురు, వారి పెదవుల క్రింద సర్ప విషం ఉన్నది. పైగా చూస్తే మనం ఎంతో చేస్తున్నాము, మేము వాళ్ళకి ఇంత చేసాము, అంత చేసాము, అలా చేసాము, ఇలా చేసామని ఎన్నో డబ్బాలు పలుకుంటూ ఉంటాం. మనం కొంచెం చేసి చెప్పుకునేది మాత్రం చాలా ఎక్కువ చేస్తూ ఉంటాం. కానీ ప్రియ సంగమా, చెప్తున్నాడు దేవుడు, నీతిమంతుడు లేడు, ఒక్కడను లేడు, గ్రహించేవాడు ఎవడను లేడు, దేవుని వెతుకువాడు ఎవడను లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికిమాలిన వారయ్యి, మేలు చేయవాడు లేడు, ఒక్కడైనను లేడు. నా అధికారము చూడండి, నా యొక్క గొప్పతనము చూడండి, నా యొక్క ఐశ్వర్యము చూడండి, అలాగే నా నీతిని చూడండి అనేసి చాలా మందికి నేను చాలా పవిత్రుడని చెప్పుకుంటుంటారు. కానీ బైబిల్ గ్రంథంలో రోమీయులకు రాసిన పత్రికలో చెప్తున్నాడు, నీతిమంతుడు ఎవ్వడూ లేడు, ఒక్కడూ లేడు. అయితే అందరూ కూడా త్రోవ తప్పిపోయినటువంటి వారే, వారి గొంతుగా తెరిచిన సమాధి, తమ నాలుకలతో మోసము చేయుదురు, వారి పెదవుల కింద సర్ప విషం ఉన్నది. మామూలు విషం కాదు, సర్ప విషం అంట. అలాంటి విషములు అంటున్నారు. వారి నోటి నిండా శపించుటయు పగవి ఉన్నవి, రక్తము చిందించుటకు వారి పాదములు పరుగులెత్తుచున్నవి, నాశనము కష్టమును వారి మార్గంలో ఉన్నవి, శాంతి మార్గము ఎరుగరు. చూడండి, వాళ్ళంట వారి నోటి నిండా శపించుటయు పగయు ఉన్నాయంట. ఒక నోటు ఉన్నది ఒకటే నోరు, ఆ నోటితోనే దీవిస్తామంటాం, ఆ నోటితోనే శపిస్తామంటాం, ఆ నోటితోనే మంచి మాట్లాడతాం, ఆ నోటితోనే ఇష్టానుసారంగా మాట్లాడతాం. ఈ సంగమా, ఇప్పటికైనా మన జీవితాలు ఎలా ఉన్నాయి మనం పరిశీలించుకోవాలి, మనం పరిశోధించుకోవాలి.
సమయం ఆసన్నమవుతుంది. అయితే మనము ధైర్యంగా ఈ రక్షణానుభవంలోనికి సంవత్సరంలో పోతున్నవే కానీ మనలో ఉన్నటువంటి కఠిన హృదయము, రాతి హృదయం అన్నమాట. నేనెందుకు క్షమించాలి, నేనెందుకు అనకూడదు అనేటువంటి అహంభావం మనని బాగా అనగదొక్కేస్తాం. ఆ అనగదొక్కేటువంటి అనుభవంలో నుంచి మనం బయటికి రావాలి. యేసుక్రీస్తు వారు చెప్తున్నారు అన్నమాట, ఈ రక్షణ పాత్ర మనం అందుకోవాలంటే ఉన్నటువంటి మనలో ఉన్నటువంటి ఈ పాపాన్ని మనము కడిగి వేసుకోవాలి. ఈ పాపాన్ని మనం ఎప్పుడైతే కడిగి వేసుకుంటామో ఇష్టానుసారమైనటువంటి మాటలు, ఇష్టానుసారమైనటువంటి ఎదుటి వారిని దూషించడము, ఇష్టానుసారంగా ప్రవర్తించడము, నేను చాలా గొప్పవాడిని, నాకు చాలా ఉంది ఆస్తి, నాకు చాలా ఐశ్వర్యం ఉంది, నేను అన్నిటికంటే గొప్పవాడిని, అందరికంటే గొప్ప స్థానంలో ఉన్నానని అనుకుంటూనే ఉంటారు. ధనవంతుడు ఉన్నాడు, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించము అని చెప్పాడు. కానీ ఆ రాత్రి కాల సమయమున ఏం తాగుతావు, ఏం తింటావు, ఏం చేస్తావు, రా వచ్చే నా దగ్గరికి అన్నాడు. ఈ దినాన ఏ సమయం ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. నీ ఆయుష్ ఎంతో, నా ఆయుష్ ఎంతో తెలియదు. ఎక్కడుంటామో మనకు తెలియదు, ఏ సమయంలో ఎక్కడుంటామో కూడా మనకు తెలియదు. నీటి బుడగ లాంటి ఈ జీవితాన్ని చూసుకొని మనిషి ఎంతగా గర్వపడుతున్నాడంటే, ఎంతగా అతిశయపడుతున్నాడంటే, సంగమా చెప్తున్నాడంట, జీవము కలిగిన తండ్రి నేనున్నాను. అయితే ప్రతి ఒక్కడు కూడా నీతిమంతుడు ఎవ్వరూ లేరు, మేమందరం చాలా గొప్పవాళ్ళమండి, మేము బాగా ప్రార్థన చేస్తామంటే, మేము బాగా మంచిగా మాట్లాడుకుంటామని చెప్తూ ఉంటారే కానీ అయ్యే మాటల నుండి, అవే నోటి నుండి ఇష్టానుసారమైనటువంటి నీతో పలకని వాడి గురించి నువ్వు ఎంత భయంకరంగా మాట్లాడుతున్నావో ఒకసారి మనం పరిశీలించుకో. పాపం అంటే ఏదో భయంకరంగా వేరే పాపాలు చేయడం కాదండి. నువ్వు చెడుగా మాట్లాడినా, చెడుగా చూసినా కూడా అది పాపమే. జీవం కలిగిన తండ్రి అంటున్నాడు అన్నమాట, నీతిమంతుడు లేడు, ఒక్కడను లేడు, గ్రహించేవాడు ఎవ్వడను లేడు, దేవుని వెతుకువాడు ఎవడు లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారేది, మేలు చేయవాడు లేడు, ఒక్కడైనను లేడు. నేను చాలా మేలు చేశానండి, నేను చాలా ఇచ్చానండి, నేను చాలా చేస్తున్నానండి అని అనుకుంటున్నావు. కానీ నీ అతిశయము, నీ యొక్క ధైర్యము దేన్ని చూసుకోనంటే నీ డబ్బులు చూసుకొని, నీ ఆస్తులు చూసుకొని, నీ ఐశ్వర్యాన్ని చూసుకొని మాత్రమే. కానీ నిన్ను నీవుగా నిలబడినప్పుడు ఎవ్వరు కూడా నీ పాపాలనేవి, నా పాపాలనేవి కడగడానికి ఎవరు రారు. అయితే ఆ తండ్రి చెప్తున్నాడు అనమాట, జీవము కలిగిన తండ్రి, ఇదిగో బిడ్డ, నీ పాపాలు కడగడానికి నా రక్తాన్ని నీ కోసము ప్రోక్షిస్తున్నా. నా శరీరంలో ఉన్న ప్రతి రక్తపు బిందువు నీ పాపాలు కడగడానికి మాత్రమే నేను వస్తున్నాను. యెహోవా తండ్రి చెప్తున్నాడు, అయ్యో నేను ఎంతో చక్కగా నిర్మించుకున్నటువంటి ఈ మానవులు ఈ విధంగా త్రోవ తప్పిపోతున్నారే, వీళ్ళని నేను ఎలాగా నా బిడ్డలుగా హక్కును చేర్చుకోవాలి, ఎలా ఈ మలినమైనటువంటి బట్టలతో, ఈ మలినమైన హృదయంతో వీళ్ళని ఎలా నేను దగ్గరికి తీసుకోవాలి అని తండ్రి ఎంతో దుఃఖపడ్డాడంట. యెహోవా తండ్రి దుఃఖపడి వీళ్ళందరినీ కూడా పవిత్రులుగా చేయాలి అంటే ఒకళ్ళు కావలసిందే, ఒకరి రక్తం కార్చాల్సిందే, వారి పాపాలు శుద్ధీకరించాలంటే ఖచ్చితంగా ఎవరో ఒకళ్ళు వీళ్ళ కోసము ఈ భూమి మీదకి వెళ్ళాల్సిందని, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యము కొనియాడబడుచున్నటువంటి ఆ దేవుడు ఈ లోకములోనికి తన కుమారుణ్ణి రిక్త హస్తాలతో, దేనికి పనికిరాని వాడిగా ఒక పశువుల పాకలో ఆయన జన్మము ఉన్నదన్నమాట. ప్రియ సంగమా, అటువంటి దేవుని పక్కన కుడిపార్శ్వమున కూర్చున్నటువంటి కుమారుడు ఎంత తగ్గించుకొని ఈ భూమి మీదకి వస్తే మనము మన యొక్క డబ్బును బట్టి, మన యొక్క ఆశ్చర్యం బట్టి ఎంతో అతిశయిస్తూ, ఎంతో విచ్చలవిడితనంతో మనం జీవిస్తూ ఉన్నాం. మన అతిశయం, మన గర్వము, మన ఇది కొన్ని రోజులు మాత్రమే. ఈ శరీరంలో ప్రాణం ఉన్నంత వరకే అతిశయమైన, ఐశ్వర్యమైన ఈ ప్రాణం ఎప్పుడైతే బయటికి పోతుందో ఎవరు ఉంచుకోరు. ఇంట్లో బిడ్డలు అంతగా ప్రేమించేటువంటి బిడ్డలు ఉంచుకోరు, అంతగా ప్రేమించే భర్త ఉంచుకోడు, అంతగా ప్రేమించే భార్య ఉంచదు, వీళ్ళు తీసుకెళ్ళిపోయి బయట పెట్టేయంట. ఈ సంగమా అనుకుంటున్నామేమో, ఈ రోజు గడిస్తే ఆహా నేను ఇంకా గొప్పవాడిని అవుతాను, రేపు గొప్పవాడిని అవుతాను ఆశలు పడుతున్నావేమో. కానీ దేవుని సన్నిధిలో నువ్వెప్పుడైతే ఉంటావో, నీ అతిశయాన్ని తగ్గించుకొని ఆయన సన్నిధిలో నిన్ను కడుగుకుంటావో, ఆ కృపగలిగిన తండ్రి ఆయన కృప
కృప నీ మీదకి వస్తుందంట. ఏ విధంగా కడగబడాలి, మన కడగకాన్ని ఏ విధంగా తుడిచి వేసుకోవాలి అంటే యెషయా గ్రంథము 53వ అధ్యాయము 51వ అధ్యాయం, కీర్తనల గ్రంథము 51వ అధ్యాయము 7వ వచనం చూసినట్లయితే, నేను పవిత్రుడనగునట్లు హిస్సోపుతో నా పాపములు పరిహరింపుము, హిమము కంటేనూ నేను తెల్లగా నుండినట్లు నీవు నన్ను కడుగుము, ఉత్సాహ సంతోషములు నాకు వినిపించుము. ఏమంటున్నాడంటే జీవమైన తండ్రి, కీర్తనల గ్రంథము 51వ అధ్యాయము 7వ వచనం నుంచి 11వ వచనం వరకు చూసినట్లయితే, నేను పవిత్రుడనగునట్లు హిస్సోపుతో నా పాపములు పరిహరింపుము, హిమము కంటేనూ నేను తెల్లగా నుండినట్లు నీవు నన్ను కడుగుము, ఉత్సాహ సంతోషములు నాకు వినిపింపుము. అప్పుడు నీవు విరిచిన ఎముకలు హర్షించును, నా పాపములకు విముకుడవ కమ్ము, నా దోషములన్నిటినీ తుడిచివేయుము. దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగు చేయుము, నా అంతరంగములో స్థిరమైన మనసును